తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రారంభం కానున్న జాతరకు అందుకు తగ్గట్లుగా పనులు వేగవంతం చేశారు. జాతరకు సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం, వాహనదారులకు పార్కింగ్తో పాటు మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేస్తామని చెప్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మన నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల జాతర ఈ నెల 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ పెద్దగట్టు జాతరకు భక్తుల రద్దీ విపరీతంగా ఉండవచ్చు. ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అని ఎన్డీసీ ఎంఎస్ చైర్మన్ ఒట్టె జానయ్య గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద జాతరలో రెండోదైనటువంటిది లింగమంతుల స్వామి గొల్లగట్టు జాతర. మరి యొక్క జాతరకు తెలంగాణ, ఆంధ్రతో పాటు పక్కనుండబడినటువంటి రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంకా దాని యొక్క సంఖ్య, ఆ యొక్క ఆదరణ పెరిగింది. ఎందుకంటే గతంలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయేటటువంటి వాస్తవం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా ఎన్నికైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కోట్ల రూపాయలతోని మరి అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. చుట్టూ ఏదైతే 4 మూలాల నుండి వచ్చేటటువంటి భక్తుల కోసం సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, మరి అక్కడికి వచ్చినటువంటి భక్తులకు మంచినీటి సౌకర్యం కోసం పైన ట్యాంక్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్ని వైపుల నుండి కూడా ఎలక్ట్రిసిటీ ఏర్పాటు, అంతేకాకుండా ఆ గుట్ట మీద ఉండబడినటువంటి పూజారుల కొరకు పర్మనెంట్ రెసిడెన్స్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. చివరి రోజు చంద్రపట్నం ద్వారా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేసి మళ్ళీ దేవరపేటని రిటర్న్ తీసుకుపోయిన సందర్భంతో ఆ యొక్క జాతరని ముగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క డైలీ జరిగేటటువంటి కార్యక్రమాల్లో యాదవ భక్తులందరూ కూడా విధిగా వాళ్ళకు ఉన్నటువంటి వారసత్వం ద్వారా వచ్చినటువంటి హక్కుల ద్వారా మరి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేసుకునేటటువంటి సాంప్రదాయం నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. భక్తులు చూసుకున్నట్టయితే 10 నుండి 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ భక్తుల రక్షణ కోసం అధికారులు కావచ్చు, ఆలయ కమిటీ కావచ్చు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చేటటువంటి భక్తులకు అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకునేటువంటి సందర్భంలో ఆ యొక్క జంతు బలిని ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వచ్చినటువంటి వాళ్ళు భోజన సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, వాటికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా మంచినీటి సౌకర్యం కావచ్చు, ఉండటానికి ఆ యొక్క చుట్టుపక్కల కూడా రైతులకు పట్టా ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పట్టా ల్యాండ్లను కూడా లీజ్ తీసుకొని ఈ క్రాప్ వరకు కూడా వాళ్ళని పంటలు వేయకుండా మరి క్రాప్కు సంబంధించినటువంటి నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించి వాటన్నిటిని కూడా ఖాళీ ప్రదేశాలకు ఉంచడం ద్వారా వచ్చినటువంటి భక్తులు ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, అదేవిధంగా ఎడ్ల బండ్లు గతంలో బాగా వచ్చేది, వాళ్ళందరూ కూడా ఎవరికి సంబంధించినటువంటి షెడ్డి వాళ్ళు వేసుకొని అక్కడే లింగమంతుల స్వామికి మొక్కులు చెల్లించుకొని బోనాలు సమర్పించిన తర్వాత మరి వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఏ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ శాఖ విధిగా నిర్వర్తించి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా మా ట్రస్టు చైర్మన్ వాళ్ళ సభ్యులతో పాటు ఇక్కడ ఉండబడినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా అందరి భాగస్వామ్యం, ఇది మా అందరి బాధ్యత. మరి ఇక్కడ మన లింగమంతుల స్వామి కాడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మనం బాధ్యతగా ఉండి వాళ్ళు వచ్చిపోయేటటువంటి 4 రోజుల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రి గారి సూచన మేరకు మేమందరం కూడా వెంట ఉండి మరి ఆ యొక్క అధికారులందరినీ పురమాయిస్తూ వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వాహనాల పార్కింగ్లో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి వాహనాల పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళేవే ఇదే చేయబట్టి వాహనాల ఇబ్బంది ఉంటుందని, సో వీటి మళ్లింపు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటటువంటి మార్గం ఉంది, కానీ దీనికి ఇప్పుడు నూతనంగా ఖమ్మం పోయేటటువంటి ఒక బైపాస్ కూడా రావడంతో కొంత మనం ఆ యొక్క దారి కూడా మళ్లించేటటువంటి అవకాశం ఉంది గతంలో కంటే ఇప్పుడు ఈసారి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆ రోడ్డు కూడా ఓపెన్ అయింది కాబట్టి చాలా పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ విజయవాడ పోయేటోళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా టౌన్లోకి ఎంటర్ కాకుండా అవుటర్లని బయటకు పంపించేటటువంటి అవకాశం. భక్తుల రద్దీ ఎలా ఉండవచ్చు అనుకుంటున్నారు? ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం, గతంకి ఇప్పుడు చూస్తే భగవంతుని మీద భారం ఎక్కువైపోయింది. ఎందుకంటే జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుని నమ్మేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి మా చిన్నతనానికి ఇప్పటికి చూస్తే తగ్గాలనుకున్నటువంటి ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో జాతర మా చిన్నప్పుడు చూస్తే కన్ఫ్యూజ్ అయ్యి
డిస్టర్బ్ అయినటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు అంతకు 2-3 రెట్లు పెరుగుతూ ఉంది. అంటే భగవంతుని మీద నమ్మకం. మరి భగవంతు ఇంకోటి ఏంటంటే లింగమంతుల స్వామిని మొక్కితే ఎంత పెద్ద సమస్య అయినా తీరుతుంది అనేటటువంటి నానుడి బాగా ఉంది. కాబట్టి